సాంకేతిక సమస్య తలెత్తడంతో విశాఖపట్నం నుంచి కడప బయలుదేరిన తిరుమల ఎక్స్ప్రెస్ 18/5/21లో పొగలు రావడంతో తూర్పుగోదావరి జిల్లా అనపర్తి రైల్వే స్టేషన్ మంగళవారం అరగంట పాటు నిలిచిపోయింది అన్నటువంటి హైలైట్ చేశారు. రక్తహీనతతో ఆశ్రమ పాఠశాల విద్యార్థి మృతి అల్లూరు జిల్లాలో ఘటన మృతదేహాన్ని తరలిస్తున్న బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటే ఆందోళన, నెలల తరబడి పాఠశాలల వైపు చూడని వైద్యాధికారులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి అన్ని తప్పులా అంటూ రీసర్వే పాస్ పుస్తకాల్లో లోపాలపై సీఎం సీరియస్, అసలు తప్పులు ఎందుకు వస్తున్నాయి, అన్నీ పక్కాగా చేస్తే సమస్యలు ఎందుకు వస్తాయి, రీసర్వేలో అభ్యంతరాలను పరిశీలించండి, రైతుల సమక్షంలో సర్వే జరగాలి, క్షేత్రస్థాయికి వెళ్ళి పక్కాగా పర్యవేక్షించండి, కీలక అంశాలపై రైతులకు స్పష్టత ఇవ్వండి, గ్రామ సభల్లో రైతుల డేటా నిర్ధారించాక పాస్ పుస్తకాలు పంపిణీ, రైతు సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యం, వారికి జవాబుదారీగా ఉండాల్సిందే, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు. ఆంధ్రజ్యోతి కథనాల్లోని అంశాలపై సమీక్ష 9న మండపేటకు సీఎం చంద్రబాబు అన్నటువంటిది హైలైట్ చేశారు. అట్లాగే భూ రికార్డులో తప్పులు జగన్ పాపం ఎప్పటికే వెంటాడుతున్న నయానో భయానో సిబ్బందిని అనుకూలంగా మార్చుకుని ఇష్టానుసారం రీసర్వే, దానివల్లే రైతులకు అన్యాయం, అన్ని సమస్యలను పరిష్కరిస్తున్నాం, 6,688 గ్రామ సభలు పెడితే 7.5 లక్షల ఫిర్యాదులు వచ్చాయి, కొలతల్లో తేడాలుంటే రైతులు మళ్లీ సర్వేకి దరఖాస్తు చేసుకొని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచన అటువంటి హైలైట్ చేశారు. అయితే 7 కొండల